మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం గంట ఐకాన్ను క్లిక్ చేయండి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ బోర్డు మీద రాస్తాను, చూడండి. ఒక క్రికెట్ మ్యాచ్లో సచిన్ 64 పరుగులు, లక్ష్మణ్ 36 పరుగులు చేశారంట. మొత్తం ఎన్ని పరుగులు చేశారు? ఇది మనకి క్వశ్చన్ అన్నమాట. ఒక క్రికెట్ మ్యాచ్లో సచిన్ 64 పరుగులు, లక్ష్మణ్ 36 పరుగులు చేశారట. మొత్తం ఎన్ని పరుగులు చేశారు అంటే ఏం చేయాలి? ఈ సచిన్ చేసిన పరుగులని లక్ష్మణ్ చేసిన పరుగులని కలిపితే మొత్తం మ్యాచ్లో వాళ్ళిద్దరూ ఎన్ని పరుగులు చేశారో తెలుస్తుంది. అంతే కదా పిల్లలు? ఇప్పుడు ఏం చేద్దాం? 64 ప్లస్ 36 ఎలా చేద్దాం? ఇప్పుడు 4కి ఇది 1ల స్థానం, ఇది 10ల స్థానం, అవునా? 1ల స్థానంలో 4 ప్లస్ 6 చేయాలి. 4 ప్లస్ 6 ఎలా చేస్తాము? 6 గీతలు వేసుకోండి. ఇప్పుడు కౌంట్ చేయండి నాతో పాటు. 4 తర్వాత 5, 6, 7, 8, 9, 10. ఓకేనా? 10 వచ్చింది. 4 ప్లస్ 6 10. 10ని డైరెక్ట్గా వేసేసుకుందామా? వేసుకోకూడదు. 10ని డైరెక్ట్గా వేసుకోకుండా 1ల స్థానంలో ఉన్న 0ని ఫస్ట్ ఇక్కడ వేసుకుందాం. ఓకేనా? 10ల స్థానంలో ఉన్నది 6 తలపైన వేసుకుందాం ఇక్కడ. ఓకేనా? ఇప్పుడు 6 ప్లస్ 3 ఎంతో చేద్దాం. 3 గీతలు లెక్క పెట్టండి నాతో పాటు. కౌంట్ చేయండి. 6 తర్వాత చెప్పండి పిల్లలు. 7, 8, 9. ఓకేనా? 6 ప్లస్ 3 9 వచ్చింది మనకి. 9 డైరెక్ట్గా వేసేద్దామా? వేయకూడదు. ఏం చేయాలి? 6 తలపైన 1 ఉంది కదా, ఆ 1ని ప్లస్ చేయాలి. 9 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10. ఈ 10ని డైరెక్ట్గా ఇక్కడ వేసేయచ్చు. ఓకేనా? అర్థమైంది కదా పిల్లలు? అంటే మొత్తం వాళ్ళ మ్యాచ్లో ఇద్దరూ కలిపి ఎన్ని పరుగులు చేశారట? 100 పరుగులు చేశారట. సేమ్ ఇలానే ఏ కూడికనైనా ఇలాగే చేయాలి. ఓకేనా? దీని ఆధారంగా కొన్ని ఎగ్జాంపుల్స్ చేద్దురు. పిల్లలు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. కింది చదరంగంలో అంటే ఇక్కడ ఏ 2 సంఖ్యల మొత్తం 36 వస్తుందో చూడండి అన్నారు మనకి. ఓకేనా? 36 ఈ మొత్తం ఇవన్నీ ఉన్నాయి కదా, వీటిలో ఏ 2 అంకెలు కలిపితే 36 వస్తుందో చూడాలి. 36 వస్తుందో చూసి రౌండప్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు 22కి దీంట్లో ఏ నెంబర్ అయినా కలిపితే 36 వస్తుందేమో చూడండి. 22కి ఎంత కలిపితే 36 వస్తుంది అంటే 22 18 చేయండి. ఎంత వచ్చింది? 10, 40. 36 కాదు. ఏ 2 అంకెలు కలిపితే 36 వస్తుందో చూడండి. 18 ప్లస్ 18 చేసి చూద్దాం. 18 ప్లస్ 18 ఎంత? 8 ప్లస్ 8. 8 తర్వాత కౌంట్ చేయండి. 9, 10, 11, 12, 13, 14, 15, 16.
8 ప్లస్ 8 16 వచ్చింది. 6 ఇక్కడ వేసా, 1 ఈ 1 తలపైన వేశాను. 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3 వచ్చింది కదా 36. అంటే 18 ప్లస్ 18. ఓకేనా? ఇప్పుడు అలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అంటే 17 ప్లస్ 15 కలిపితే ఎంత వచ్చింది, అలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 12 ప్లస్ 26 కలిపితే 36 వచ్చిందా, రాలేదు. అలా ఒక్కొక్కటి చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు ఇంకా ఏమైనా ఇంకా 2 అంకెలు ఏమైనా కలిపితే 36 వస్తుందేమో చూడండి ఒకసారి. నాకు ఎందుకు 17 ప్లస్ 19 చేస్తే 36 వస్తుంది అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. 17 ప్లస్ 19 ఈ 2 చేసి చూద్దాం ఒకసారి. 7కి 9 కలపాలి. ఇప్పుడు నాతో పాటు కౌంట్ చేయండి. 8 9 10 11 12 13 14 15 16 అంతే కదా. 7 ప్లస్ 9 ఎంత, 16. 16లో 6 ఇక్కడ వేసుకుంటున్నాను నేను, 1వ స్థానంలో 6. ఓకేనా? ఇంకా ఎంత మిగిలింది మనకి, 1 మిగిలింది. ఈ 1 ఈ 10వ స్థానంలో ఉన్న 1 తలపైన వేసాను నేను. ఓకేనా? 1 ప్లస్ 1 2, 2 ప్లస్ 1 3. 3 డైరెక్ట్గా ఇక్కడ వేసేస్తున్నాను. 36 వచ్చింది కదా. ఓకేనా? అంటే 17 ప్లస్ 19 ఎంత వచ్చింది, 36 వచ్చింది. ఇంకా ఇవన్నీ చెక్ చేయండి ఒకసారి, వస్తున్నాయేమో చూద్దాం. 15 ప్లస్ 21 చేసి చూద్దాం ఎంత వచ్చిందో చూద్దాం. ఓకేనా? 15 21. 5 ప్లస్ 1 ఎంత, 6. 1 ప్లస్ 2 ఎంత, 1 2 3. ఎంత వచ్చింది, 36 వచ్చింది. ఓకేనా? 15 ప్లస్ 21 ఎంత, 36. ఓకేనా? అర్థమైందా? ఇంకా ఏమైనా 36 వస్తున్నాయేమో చూద్దాం. చూడండి పిల్లలు, ఇంకేమైనా కలిపితే 36 వస్తున్నాయా? 12 14 రావట్లేదు. 36. నాకెందుకో 26 ప్లస్ 10 36 అనిపిస్తుంది. చూద్దాం ఒకసారి. 26 ప్లస్ 10. ఓకే. 6కు 0 కలిపితే ఎంత చెప్పండి. వెరీ గుడ్. 6 ప్లస్ 0 6 వస్తుంది. ఎందుకంటే 0కి వాల్యూ లేదు. 0కి ఏ నెంబర్ కలిపినా అదే నెంబర్ వస్తుంది. ఓకేనా? 6 ప్లస్ 0 6. 2 ప్లస్ 1 ఎంత, 3 36 వచ్చింది. కాబట్టి 26 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 36 వచ్చింది. అంటే 26ని ఈ 10ని కూడా రౌండప్ చేద్దాం. ఈ చదరంగంలో ఇవే ఈ రౌండప్ చేసినవి ఉన్నాయి కదా, అవే 36 వచ్చే సంఖ్యలు. మిగిలినవి ఏవి కలిపినా 36 రావట్లేదు. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం పిల్లలు. ఇప్పుడు కింది వాటిలో ఒక సంఖ్య యొక్క మొత్తం వేరుగా ఉందంట. అంటే ఇవి 4 ఉన్నాయి కదా ఇప్పుడు. అంటే 3 అంటే ఇది కానీ ఇది కానీ దీనిలో ఏ 3 అయినా కలిపితే ఒకే సంఖ్య వస్తుందట. కానీ ఒక అంకె మాత్రం కలిపితే వేరుగా వస్తుందట. దానిని రౌండప్ చేయమని మన క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? అంటే మనం ఇప్పుడు అవన్నీ కలిపి చూడాలి ఎంత వచ్చిందో చూద్దాం. ఓకేనా? 27 ప్లస్ 46 చేస్తున్నాను నేను. 27 ప్లస్ 46 చేస్తున్నాను. ఓకేనా? 27 46 ఎంత, 7కి 6 కలపాలి. అంటే 8 9 10 11 12 13. 3 ఇక్కడ వేసుకుని 1 తలపైన వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 2 ప్లస్ 4 ఎంత చెప్పండి, నాతో పాటు కౌంట్ చేయండి. 4 వేస్తున్నాను నేను ఇప్పుడు. 3 4 5 6. 2 ప్లస్ 4 ఎంత, 6. 6 ప్లస్ 1 7. అంటే దీని వాల్యూ 73 వచ్చింది.
ఓకేనా? ఇది ఎంత వచ్చిందో చూద్దామా? 16 + 67 ఎంత వస్తుంది? 16కి 7 కలపాలి. 1 2 3 4 5 6 7. 16కి 6 కలపాలంటే ఎలాగా? నాతో పాటు కౌంట్ చేయండి. 7 8 9 10 11 12 13. అంటే 3 ఇక్కడ వేసుకుని 1 వేసుకుని 1 + 6 7 7 + 1 8 83 వచ్చింది. ఇది వేరుగా వచ్చింది, ఇది వేరుగా వచ్చింది. అవునా? ఓకేనా? 26 + 57 చేద్దాం. మళ్ళీ 6కి 7 కలిపితే ఎంత వచ్చింది మనకి? ఇందాక 13 వచ్చింది. 13లో 3 వేసా, 1 ఇక్కడ ఉంది. 2 + 5 ఎంత? 7. కరెక్ట్. 2 + 5 7 7 + 1 8 83 వచ్చింది ఇది కూడా. ఇప్పుడు 36 + 47 ఎంత వచ్చిందో చూద్దామా? 36 + 47. మళ్ళీ ఇందాక 6 + 7 ఎంత వచ్చింది మనకి? దీంట్లో చేసాం, దీంట్లో చేసాం కదా. 6 + 7 ఎంత వచ్చింది? 13. 13లో మళ్ళీ నేను ఇక్కడ 3 వేసుకుంటున్నాను, ఇక్కడ 1 వేసుకుంటున్నాను. ఓకేనా? 1 + 3 ఎంత? 4. 4 + 4 ఎంత? 4 + 4 అంటే 4 గీతలు వేసుకోండి. 4 తర్వాత కౌంట్ చేయండి. 5 6 7 8. 4 + 4 8 83 వచ్చింది. అంటే ఈ అన్నిట్లోనూ వేరుగా ఉన్న సంఖ్య ఏది? వేరుగా ఉన్నదే కదా మనం రౌండప్ చేయమని ఇచ్చారు. వేరుగా ఉన్న సంఖ్య ఏది? 73. ఇది 83 వచ్చింది, ఇది 83 వచ్చింది, ఇది కూడా 83 వచ్చింది. మనకు వేరుగా ఉన్న సంఖ్య అంటే ఏది వస్తుంది? ఇదన్నమాట. దీన్ని ఇలా రౌండప్ చేయాలి. ఓకేనా? అర్థమైంది కదా? తర్వాత ఇది చూద్దాం, ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకేనా? 18 + 19 ఎంత వచ్చిందో చూద్దాం. 18కి 19 కలపాలన్నమాట. 8 9 గీతలు వేసుకోండి. తర్వాత అంటే 8 తర్వాత నాతో పాటు కౌంట్ చేయండి. 9 10 11 12 13 14 15 16 17. 9 + 8 17. 7 నేను ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇంకా నాకు ఒకటి మిగిలింది. ఓకేనా? 1 + 1 2 2 + 1 3. దీని మొత్తం 37 వచ్చింది నాకు. ఓకేనా? ఇప్పుడు దీన్ని కలిపితే 20 + 17 కలిపితే ఎంత వచ్చిందో చూద్దాము. 20 + 17 ఎంత? 0కి 7 కలిపితే ఎంత? 7 వస్తుంది. 0కి ఏ నెంబర్ కలిపినా అదే నెంబర్ వస్తుంది. ఓకేనా? 7 + 0 7 2 + 1 3 37. ఇది కూడా 37 వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఇది చూద్దాం. 20 + 19. 0 + 9 ఎంత? 9. 2 + 1 3. ఇది 39 వచ్చింది. ఓకేనా? ఇది ఎంత వస్తుందో చూద్దాం. 15 + 22. 5కి 2 కలిపితే ఎంత? 6 7 7. ఇంకా 1కి 2 కలపాలి. 1కి 2 కలిపితే ఎంత వస్తుంది? 3. అంతే కదా పిల్లలు? 1కి 2 కలిపితే 3. ఇది కూడా 37 వచ్చింది. అంటే ఇప్పుడు 4 అబ్జర్వ్ చేయండి. 37 37 39 37. ఇందులో వేరుగా ఉన్న సంఖ్య ఏంటి? 39 వచ్చిన ఈ సంఖ్య. దీన్ని రౌండప్ చేస్తాం. ఓకేనా పిల్లలు? అర్థమైంది కదా? ఇప్పుడు వేరొక ఎగ్జాంపుల్ చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.